అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. రేపు 26వ తారీఖుకి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో కాలుడుతుంది. అంటే ఈ తరానికి కమ్యూనిస్ట్ పార్టీ దేశం కోసం లేదా ప్రజల కోసం ఏం చేసింది ఏమిటి అనేది కొంతైనా తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక సంచికని ఖచ్చితంగా చదివి తీరాలి. దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీలు రెండే, ఒకటి కాంగ్రెస్, రెండు కమ్యూనిస్టు. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం లక్షల మంది జైళ్ళలో ఉండి లాఠీ దెబ్బలు తిని కొంతమంది అమరులై ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర వహించింది. అంతేకాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదట పిలిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా గర్వంగా చెప్పవచ్చు. ఇక స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఉన్న పేద వర్గాలకి భూమి దక్కించడం కోసం ఆనాటి ప్రభుత్వ ఎజెండాలో భూమి సమస్య రావడం కోసం దున్నేవాడికి భూమి అనే నినాదం ఇవ్వడం కాకుండా పడావుగా పడున్న లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప మహత్తరమైన పాత్ర వహించిందని చెప్పి ప్రత్యేకంగా మనం చేస్తాం. దాంతోపాటు నిన్నటిదాకా మనతో కలిసి ఉన్న తెలంగాణ, అక్కడ ప్రజలు భూమి కోసం, ముక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నీ బాంఛం ద్వారా కాల్ముక్తానని ఆనాడు నైజాం నవాబుకి బానిసలుగా ఉంటున్న సందర్భంలో, భూమి మీద హక్కు లేని సందర్భంలో అక్కడ మట్టి మనుషులందరినీ సమీకరించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించడం ద్వారా 4,500,000 మంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచారు. దాంతోపాటు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఇవాళ ఉన్న రూపంలో ఉండడానికి అపార త్యాగాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. దాని చరిత్ర చదివితే కళ్ళ వెంట నీళ్లు రానివాడు మనసు లేని మనిషి తప్ప, మనసున్న మనిషి ప్రతి ఒక్కరికి కళ్ళ వెంట నీళ్లు వచ్చి తీరుతాయి. అన్ని త్యాగాలు చేసిన పార్టీ. అందుకోసం దీనిని ఖచ్చితంగా చదవాలంటే రెండవది రేపు 26 డిసెంబర్ 26 దేశవ్యాప్తంగా పల్లె నుంచి ఢిల్లీ దాకా అన్ని చోట్ల ఎర్ర జెండాలు ఎగరేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం కోసం ఏం చేసిందో దేశ ప్రజలందరికీ చెప్పడానికి ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త సమాయత్తం కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న భారతదేశంలో స్థాపించిన నుండి రేపు 26 నాటికి 99 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు ఈ దేశంలో నిర్వహించిన స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్ర అనంతరం తర్వాత దేశ ప్రజల కోసం రైతులకి, వ్యవసాయ కార్మికులకి, యువతకి, మహిళలకి సంబంధించిన అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసి వాళ్ళకి అనేక హక్కుల్ని సాధించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. వాటన్నింటినీ పొడిగిరిస్తూ కమ్యూనిజం ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన పుస్తకం ఏర్పాటు చేసి ఆనాటి 50 సంవత్సరాలుగా కమ్యూనిజం పత్రిక మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి దిక్సూచిగా ఉంది. ఇటువంటి పత్రిక కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా పత్రిక ప్రత్యేక సంచికను ముద్రించి ఇటీవలే ఆవిష్కరణ జరిగింది విజయవాడలో. ఏలూరులో ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పుస్తకంలో అనేక అంశాలు, అనేక పెద్ద వ్యాసకర్తలు అనేక అంశాల మీద ఈ యొక్క పుస్తకం వెలువడింది. సుమారు 134 పేజీలతో వచ్చింది పుస్తకం. ఇందులో వేషాలు చాలా ఉపయోగపడే వేషాలు ఉన్నాయి. వీటిని అధ్యయనం చేసి రేపు 26 తేదీన ఎక్కడైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, సభలో సమావేశాలు, ఇందులో కొన్ని అంశాలను మనం అధ్యయనం చేసి వాటిని ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేయాలని, అదేవిధంగా రానున్న సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలని మరింత విప్లవకరంగా వచ్చే అవకాశం ఉంది కమ్యూనిజం సంచికలో. ఆ రెండు కూడా మనం ఈ సంవత్సరం పాటు కమ్యూనిజం పత్రికని చదవడం కోసం ప్రతి ఒక్కరూ సందాదారులుగా చేరి పుస్తకాన్ని తెప్పించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాను.